హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు ఫ్రైడే కదా, తాబేల్ని రెడీ చేసుకుంటున్నాను, అంటే పూజించుకుంటున్నాను బొట్టు అది పెట్టుకొని. అందుకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. తమలపాకులు, పూలు, పసుపు, కుంకుమ, జవ్వాది అన్ని రెడీ చేసుకున్నాను. ఫస్ట్ అయితే తాబేల్ని క్లీన్ చేసుకున్నానండి నీట్గా. అంటే ఇది ఎప్పటి నుంచో వాడుతున్నా, అందుకే కొంచెం లోపల నీళ్ళు వాటర్ పోసి పెడతాం కాబట్టి అలా ఉంది. ఫస్ట్ అయితే బొట్లు పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి గంధం అండి. దీంట్లో నేను కొంచెం మంచి స్మెల్ రావడానికి జవ్వాది పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా. మనం జవ్వాది వేసి కొంచెం గంధంలో బొట్లు అది పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మనం అటువైపు వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి పాజిటివ్స్ వైబ్స్ వస్తాయి, మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ తమలపాకులు పెట్టుకుంటాను. తమలపాకులతో డెకరేషన్ చేద్దామని ఇవాళ ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని దాని మీద ఇలా తమలపాకులు పెట్టుకుంటే ఇది తీసేసుకోవాలండి. ఎక్కువ ఒక 2-3 days తమలపాకులు వాడిపోకుండా ఉంటాయి. తమలపాకులతో ఇవాళ డెకరేషను తాబేలుకి. ఇలా 6 తమలపాకులు పెట్టుకున్నాను. దీని మీద తాబేలుని పెట్టుకుంటున్నా. ఇప్పుడు బొట్లు పెట్టుకుంటాను. ఫస్ట్ తాబేలుకి పెడుతున్నా. మళ్ళా తమలపాకులకు కూడా పెట్టుకుంటున్నానండి బొట్లు. విష్ణుమూర్తి అవతారాలలో 2వ అవతారము అని చెప్తుంటారు కదా తాబేలుని. అందుకే ప్రతి ఇళ్లలో తాబేలు ఉండాలి అంటారు. ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా, రియల్ తాబేలుని అయితే మనం పెట్టుకోలేము కదా, అందుకే ఇదైతే అందరూ పెడుతున్నారు. ఇప్పుడు వాటర్ పోయాలండి, మర్చిపోయాను నేను, వాటర్ పోస్తాను. నేను ట్యూస్డే అండ్ ఫ్రైడే రెండు రోజులు తాబేలుని ఇలా చేసుకొని పెట్టుకుంటాను. తమలపాకులు ఎప్పుడో నెలకు ఒకసారి అలా పెట్టుకుంటాను, ఇలా డెకరేషన్. వాటర్ పోసుకుంటానండి. ఇందాక వాటర్ 1 రూపీ కాయిన్ కూడా వేసుకుంటే మంచిది అంటారు, అందుకే వేసాను. వాటర్లో కూడా మీరు కావాలంటే కొంచెం జవ్వాది వేసుకోవచ్చు, వాడుకునే వాళ్ళంటే మంచి స్మెల్ వస్తుంది అనుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర పచ్చకర్పూరం అవైలబుల్ లేదు, అందుకే నేను జవ్వాది వేస్తున్నాను. ఇప్పుడు పూలు డెకరేషన్ చేసుకుంటున్నా. ఎల్లో ప్లస్ రెడ్ కలర్ రోజా పూలు పెట్టుకుంటున్నా. చూడండి, బాగుంది కదా చూడటానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.